నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బీజేపీ నూతన రథసారథి ఎవరు అంటే జాతీయ అధ్యక్షుడు ఎవరనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవర్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు చూస్తుంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కేశవ్ ప్రసాద్ మౌర్య గారి పేరైతే వినిపిస్తుంది. సో మరి ఏంటి అంటే కొత్త రథసారథిగా మనం తనని నియమించబోయే అవకాశం ఉందంటారా? చాలా అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కేశవ్ ప్రసాద్ మౌర్య ఎవరైతే ఉన్నారో ఆయన అమిత్ షాకి చాలా సన్నిహితులు, అలాగే మోదీకి కూడా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎట్లా చూస్తుందంటే వాళ్ళ వ్యక్తిగతాలు కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు అన్ని రకాలుగా. ఆ రకంగా చూసుకున్నప్పుడు మరి ఈయన పేరు ఎందుకు బయటకు వచ్చింది? ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉత్తరప్రదేశ్ కి. అయితే ముఖ్యమంత్రి వచ్చి యోగి ఆదిత్యనాథ్. కాకపోతే అసలు ఈయనది అప్పుడే ముఖ్యమంత్రిని చేద్దామని వాళ్ళు అనుకున్నారు, అమిత్ షా వాళ్ళు, కేశవ్ ప్రసాద్ మౌర్యని. కాకపోతే అప్పుడు సడన్ గా యోగి ఆదిత్యనాథ్ ఎంటర్ అవడంతో ఆయన చేయాల్సి వచ్చింది. కానీ వీళ్ళకి ఇష్టమైన క్యాండిడేట్ మాత్రం ఈయనే. అయితే ఇప్పుడు ఎందుకు సడన్ గా ఈయన పేరు బయటకు వచ్చింది? ఇప్పుడు నడ్డాది అయిపోతుంది టైం కాబట్టి. ఇంకొకటి, మొన్న లోక్సభ ఎన్నికల్లో యూపీలో సీట్లు తక్కువ వచ్చాయి బీజేపీకి. దానికి కారణం యోగి అన్నది వీళ్ళ వాదన. సో అందుకని ఇతను మౌర్య నడ్డా గారిని తర్వాత అమిత్ షాని కలిసి వచ్చాక అంటే యోగి వల్లే ఓడిపోయింది అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. దానికి యోగి ఆన్సర్ ఇచ్చారు, నాదేం తప్పు లేదు, నా వల్లేం ఓడిపోలేదు, నాకు చెప్పకుండా అభ్యర్థులను ఎంపిక చేశారు. అభ్యర్థుల ఎంపికలో తప్పు జరిగింది. ఎందుకంటే అసలు యోగి గారికి తెలియదు. ఇప్పుడు స్థానికంగా ఉన్న నేతలను చూసుకోవడం కానీ, లేదంటే మరి వేరే చోట నుంచి తెచ్చిపెట్టారా అప్పట్లో, దానివల్ల ఇట్లా నష్టం జరిగిందో, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అంశాలు. అయితే ఇప్పుడు ఇతన్ని పెట్టడం వల్ల ఎవరిని, మౌర్యాని వాళ్ళు అంటే యోగి ఆదిత్యనాథ్కి చెప్తున్నారా, చెప్పకనే చెప్తున్నారా నెక్స్ట్ అతను తీసేస్తామని కానీ, లేదు ముఖ్యమంత్రి మారుతారని? అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న తినని తప్పించి కేశవ్ని పెట్టకపోవచ్చు, మరి వేరే ఎవరిని తీసుకొస్తారు? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇతను అఖిలేష్ యాదవ్ వాళ్ళు వెళ్ళారు కదా, లోక్సభకి వెళ్ళారు కాబట్టి అక్కడ 9 స్థానాలు ఏవో ఖాళీ అయ్యాయి. అంటే అసెంబ్లీ స్థానాలు ఇప్పుడు ఒక 10 వస్తాయి అన్నమాట. అవి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల కోసం ఇప్పుడు ఈ తపనంతా. ఇప్పుడు ఆ 10 స్థానాలు వీళ్ళు గెలుచుకుంటేనే కదా యూపీలో ఇంకా బలం పెరుగుతుంది వీళ్ళకి. అటువంటిది ఇప్పుడు ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు. యోగి ఆదిత్యనాథ్ మీద ఇప్పుడు కేంద్రంలో ఉన్న అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు, నడ్డా కావచ్చు కోపంగా అయితే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా కేశవ్ ప్రసాద్ మౌర్యకి అధ్యక్ష స్థానం అయితే వచ్చేస్తుంది. అయితే ముఖ్యమంత్రిగా రేపొద్దున్న ఇతను యోగి ఆదిత్యనాథ్ ఉంటారా ఉండరా? ఇంకొకటి మధ్యలో ఇంకొక విషయం కూడా బాగా బయటకు వచ్చింది, మీకు గుర్తుంటే కనుకైతే. ఇప్పుడు మామూలుగా బీజేపీలో మామూలుగా 70 సంవత్సరాలు దాటాక సీనియర్స్ ఉంచారు. అట్లా చూసుకుంటే మరి మోదీ రిజైన్ చేస్తారా? మోదీ రిజైన్ చేస్తే యోగి ఆదిత్యనాథ్ ప్రైమ్ మినిస్టర్ అవుతారేమో అని అంతకుముందు అంటే గతంలో ఆ టాక్ బాగా వచ్చింది. అయితే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు బయటకు రావట్లేదు, ఎందుకంటే ఆయన మీద ఎలిగేషన్స్ కదా. ఇప్పుడు అంటే పార్టీ ఓడిపోవటానికి ఆయనే కారణం అన్నట్టుగా. ప్లస్ ఇంకొకటి అండి, ఇప్పుడు మనకి ఒక ప్రైమ్ మినిస్టర్గా ఒక వ్యక్తి ఉండాలి అంటే కొద్ది గొప్ప స్టేచర్ ఉండాలి. ఆయన చదువుకున్న వ్యక్తి కాదని అంటలేదు, కాకపోతే ఏ రకంగా అతను విదేశీ వ్యవహారాలు అవన్నీ కూడా నడపగలడు అనే ఒక సందేహం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం వేరేగా ఉంటుంది కదా. ఆయన కొంచెం ఆయన పద్ధతులు వేరు, ఆయన విధానాలు వేరు. కాబట్టి అప్పుడు గడ్కరీ పేరు బయటకు వచ్చింది. సో నెక్స్ట్ గడ్కరీ అయ్యే అవకాశాలు ఉన్నాయా? సో నెక్స్ట్ గడ్కరీ మోదీ స్థానాన్ని ఆక్రమిస్తారనే ఒక సందేహం కూడా ఉంది అందరిలో. చూడాలి మరి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ మౌర్య గారిది అయితే పేరు వినిపిస్తోందండి. వీళ్ళు మనకేంటంటే అసలు బీజేపీలో చాలా చిత్రంగా ఉంటాయి వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళు ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో కూడా మీరు చూస్తే కనుకైతే సడన్ గా మారుతారు నాయకులు కావచ్చు, లేదు జాతీయ అధ్యక్షులు కావచ్చు, లేదు ఏ రకంగా చూసుకున్న ముఖ్యమంత్రులను కూడా సడన్ గా మారుస్తారు. వాళ్ళు ఎక్కడ పార్టీలో ఇప్పుడు చిన్న ఇది జరుగుతుంది అని తెలుసుకుంటే అక్కడ బీజేపీ వెళ్ళి వీళ్ళ చేతుల్లోకి తీసేసుకుంటుంది ఆ రాజకీయం మొత్తం. వీళ్ళు నడిపి వాళ్ళ బీజేపీ క్యాండిడేట్ ముఖ్యమంత్రి అయిపోతాడు. అది కూడా చేస్తారు. అంటే రాజకీయ చతురత వీళ్ళకి ఎక్కువ. కాబట్టి ఇప్పుడు బీజేపీ రాజకీయాలన్నీ కూడా చాలా విభిన్నంగా ఉంటాయి ఎప్పుడు కూడా. అంటే కేవలం
యోగి ఆదిత్యనాథ్ వల్ల పార్టీ ఓడిపోయే స్థితికి వచ్చిందని చెప్పేసి యోగి గారిని తప్పించేయడానికి ఈ ఒక్క కారణమైనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారు? మనకి తెలిసి ఏం కనిపించట్లేదు. ఎందుకంటే యోగి గారికి అదర్వైజ్ ఏముంది, ఆయనకి వ్యక్తిగతంగా ఆయన మీద ఎటువంటి ఆరోపణలు లేవు, అవినీతి ఆరోపణలు అంతకంటా లేవు. బికాజ్ ఆయన చాలా సింపుల్ మనిషి కాబట్టి. సో ఇవి రీజన్స్ కాదండి. సాధారణంగా మీకు బీజేపీలో కూడా నాయకులందరూ కూడా చాలా స్ట్రాంగ్ నాయకులే ఉంటారు. వాళ్ళ విధానాలు ఏది మార్చుకోరు, వాళ్ళ విధానాలు కూడా కరెక్ట్గా ఉంటాయి ఎప్పుడు కూడా. సో ఏ రకంగా చూసుకున్నా ఇది అంటే మౌర్యాని జాతీయ అధ్యక్షుని చేయాలి కేంద్రంలో బీజేపీకి అనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. అతను అన్ని విధాలుగా అనుకూలుడైన వాడు యోగి ఆదిత్యనాథ్ కంటే కూడా అనేది ఒక ఉద్దేశం అయి ఉంటుంది. సో నడ్డాని తప్పించి తను పెడతారా అనేది మనం చూడాలి. అంటే ఇంకెన్ని అంటే ఇంకెవరి పేరైనా వినిపించే అవకాశం ఉందంటారు మేడం? అంటే ఇప్పుడు చూస్తే ఫస్ట్లో యోగి, మీరు చెప్పినట్టు యోగి గారి పేరు వచ్చింది, తర్వాత ఇప్పుడు చెప్తున్నట్టు నడ్డా గారి పేరు వస్తుంది. అంటే మళ్ళీ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? మరి ఇంకేముండదు, మౌర్య గారికి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఇంక యోగిదంటే స్థానికంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, యూపీ వరకు యోగిది మాట్లాడుతున్నారు అంతే. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇతను ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా అతన్ని జాతీయ అధ్యక్షుడు అయితే చేస్తారు తప్పకుండా. అతనికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అమిత్ షాకి ఇష్టమైన వాడు, నడ్డా కూడా ఇష్టపడుతున్నాడు, మోదీ గారికి ఇష్టమే. కాబట్టి ఎప్పుడు కూడా అధిష్టానానికి ఎవరు నచ్చితే వాళ్ళే అవుతారు అంతే. అంటే ఇక్కడ మోదీ గారును ఇంకా అమిత్ షా గారు ఫైట్ చేస్తున్నారు యోగి గారి గురించి అని కూడా మరి వార్తలు వచ్చాయి. ఇందులో వాస్తవం లేదంటారు? అంటే ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు, ఉండొద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని చెప్పి మరి వార్తలు వస్తున్నాయి. అది మనం ఏం చెప్పలేమండి, ఇవన్నీ కూడా చిత్రంగా ఉంటాయి బీజేపీలో. అదే మీకు చెప్తున్నా. అందుకని ఎక్కువ ఎవరికి కూడా తొందరగా వాళ్ళకి పేరు ప్రతిష్టలు వచ్చేయకూడదు, అది కూడా నెగిటివ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు యోగి గారికి అంత ఫాస్ట్ పేరు ప్రఖ్యాతలు రావడం వల్లనే ఈ రోజు ఆయన ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనుకోవచ్చు మనం. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.